వన్స్ మనకి ఇది I-797 అప్రూవల్ నోటీస్ రాగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే దెన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం DS-160 ఫిల్ చేస్తాం. సో ఈ DS-160లో బేసికలీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందన్నమాట. లైక్ లెట్స్ సే మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన వర్క్ బ్యాక్గ్రౌండ్, సో ఈ అంటే మనం యూఎస్లో ఎక్కడ ఉంటాము, ఎంత ఎంత టైం ఉంటాము, వీటన్నిటికీ మనకి ఈ DS-160లో ఫిల్ చేస్తాం అనమాట. సో వన్స్ DSC-160 ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం యూఎస్ ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ లైక్ అరౌండ్ $200 ఉంటుంది. $200 ఫీ పే చేసి అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకుంటాం అనమాట. సో మనం 2 డిఫరెంట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒకటి బయోమెట్రిక్స్, ఇంకొకటేమో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ, కాన్సులేట్ ఇంటర్వ్యూ అంటారు. సో నాకు 2 స్లాట్స్ ముంబైలో వచ్చాయి, 1 వీక్ గ్యాప్లో వచ్చాయి అనమాట. మోస్ట్లీ డిసెంబర్లో వచ్చాయి నాకు అవి. డిసెంబర్లో వచ్చాయి మనకి. ఫస్ట్ బయోమెట్రిక్స్. సో బయోమెట్రిక్స్లో మనం బేసికలీ వాళ్ళు మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అండ్ మన ఫోటో ఐడి తీసుకుంటారు, మన ఫోటో క్యాప్చర్ చేస్తారనమాట. వీటికి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషను, DS-160 ఫిల్ చేసిన ఫాము, DS-160 కన్ఫర్మేషన్ పేజ్, పాస్పోర్ట్ అండ్ దెన్ మన I-797 అప్రూవల్ నోటీస్. ఈ 4 మెయిన్ డాక్యుమెంట్స్. సేఫర్ సైడ్ మనం మిగతా మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయడం మనకి బెటర్ సైడ్, సేఫర్ సైడ్. సో అండ్ దెన్ నాకు బయోమెట్రిక్స్ అయిపోయింది. బయోమెట్రిక్స్ లైక్ లెస్ దాన్ 5 minutesలో అయిపోయింది. జస్ట్ అలా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు, ఫోటో ఐడి తీసుకుంటాడు, బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మనకి సేమ్ మళ్ళీ ముంబైలో జరిగింది. నాకు 1 వీక్ గ్యాప్లో జరిగింది అనమాట. సో నేను అక్కడే స్టే చేయకుండా రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళాను. ఈసారి ఇంటర్వ్యూ మనకి ఇంటర్వ్యూ కూడా లైక్ 2 minutesలో అయిపోతుంది. బట్ దానికంటే ముందు సెక్యూరిటీ క్లియరెన్స్ అని దీనికి చాలా టైం పడుతుంది. అక్కడ లైన్ చాలా ఉంటుంది అనమాట. సో లెట్స్ సే 2 hours నుంచి 4 hours పట్టచ్చు. నాకు అరౌండ్ 2.5 hours, 3 hours పట్టింది ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో దీంట్లో కూడా మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్, మనం ముందు బయోమెట్రిక్స్ తీసుకెళ్ళామో అవి 4 మ్యాండేటరీ డాక్యుమెంట్స్. దాంతోపాటు అడిషనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంకా. నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నిటిని నేను తీసుకెళ్ళాను. వాటిలో ఈ 4 డాక్యుమెంట్స్, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటిది అంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ ద విజిట్. సో వై యూఆర్ గోయింగ్ టు యూఎస్ అనేది, వాట్ ఈస్ ద పర్పస్, బేసికలీ ఆ పర్పస్ అడిగారు. తర్వాత ఈ ఎంప్లాయర్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, బేసికలీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనేది సెకండ్ క్వశ్చన్. తర్వాత నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ యూ డూ అని అడిగాడు బేసికలీ. సో నా కెరియర్ ఏంటిది, లైక్ వాట్ ఐ డూ, వాట్ ఆర్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ అని చెప్పి అది. అండ్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటిది, లైక్ వై ఐఎమ్ గోయింగ్ టు దిస్ కంపెనీ అండ్ ఈ కంపెనీలో నా ప్రాజెక్ట్ ఏంటిది అనేది దాని ఎక్స్ప్లెనేషన్. అండ్ వాట్ ఆర్ మై క్లయింట్స్, అంటే నేను ఏ క్లయింట్స్కి ఈ ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్నాను అనేది క్లయింట్స్. సో ఇలా ఈ క్వశ్చన్స్ అడిగారు మనల్ని. క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకున్నారు, సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ రివ్యూ చేసుకున్నారు. అండ్ రివ్యూ చేసుకున్న తర్వాత లైక్ 1 minute లోపలికి వెళ్ళి వాళ్ళ మేనేజర్తో మాట్లాడుకొని, సో వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుకొని బయటకు వచ్చి లైక్ నాకు 221G అనే రిఫ్యూజల్ ఫామ్ ఇచ్చారు. సో క్లియర్గా చెప్పారు, ఇట్స్ నాట్ ఎ డినయల్, ఇట్స్ ఎ రిఫ్యూజల్ అని చెప్పారు. అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి నాకు ఒక ఫామ్ ఇచ్చి, ఫామ్లో ఏం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారనమాట. సో బేసికలీ నా ప్రాజెక్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేను ప్రాజెక్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నారు. సో 221G ఇచ్చారు కదా మీకు, ఎల్లో స్లిప్. అవును. సో ఇంకా డిఫరెంట్ స్లిప్స్ ఉంటాయి కదా. సో మనకి బేసికలీ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లిప్స్ వస్తాయి మనకి వాళ్ళ దగ్గర నుంచి. సమ్ వైట్ స్లిప్ అంటారు, పింక్ స్లిప్ అంటారు, ఎల్లో స్లిప్ అంటారు. ఈ ప్రతి స్లిప్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఎందుకు దేనికి పర్పస్ ఏంటిది అనేది ప్రతి దానికి ఉంటుంది. ఇవేవి రిజెక్షన్స్ అయితే కాదు, వాళ్ళు చెప్పేస్తారు. రిజెక్ట్ అంటే డైరెక్ట్లీ రిజెక్టెడ్ అని చెప్పేస్తారు. బట్ రెఫ్యూజల్ అన్నారంటే దెన్ దే నీడ్ సమ్ మోర్ అడిషనల్ డాక్యుమెంట్, లేకపోతే అడిషనల్ టైప్ ఆఫ్ వెరిఫికేషన్ కావాలి. వాళ్ళ సైడ్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెరిఫికేషన్ చేసుకొని మనకి స్టేటస్ అప్డేట్ చేస్తారు. లేదనుకుంటే మనని అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఏం కావాలన్నా కూడా వాళ్ళు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి ఎవరికి ఈమెయిల్ చేయాలి, రివర్ట్ ఎలా చేయాలనేది కూడా మెన్షన్ చేస్తారు. సో నాకు ముంబై లొకేషన్ కాబట్టి ముంబై కాన్సులేట్కి ఈమెయిల్ చేయమన్నట్టు ఆ ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మళ్ళీ నేను బ్యాక్ వచ్చి మా ఎంప్లాయర్తో మాట్లాడుకొని
సో ఏవైతే అడిషనల్ డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంటేషన్ చేసి మళ్ళీ ఒక 1-2 వీక్స్ పట్టింది నాకు డాక్యుమెంటేషన్ చేయడానికి. మా ఎంప్లాయర్ చేశారు డాక్యుమెంట్స్ అన్ని. డాక్యుమెంటేషన్ చేసి రివర్స్ చేశారు వాళ్ళకి. సో ఈ ఈ టైంకే నాకు బేసికల్ నా ఇనిషియల్ ఆఫర్ నాకు ఫిబ్రవరికి వచ్చింది. నాకు డిసెంబర్లో డిసెంబర్ ఎండ్కి అపాయింట్మెంట్ స్లాట్స్ వచ్చాయి. అండ్ నేను మళ్ళీ వాళ్ళకి రివర్ట్ చేసే టైంకి నాకు నా ఎంప్లాయ్మెంట్ అంటే నా ఏదైతే ఇనిషియల్ ఆఫర్ ఉందో ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయింది. బేసికలీ ఫెబ్కి ఉండేది ఎక్స్పైర్ అయిపోయింది. బట్ దెన్ ఈ డాక్యుమెంటేషన్ అనేది చెప్పిన తర్వాత చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు చేద్దాం, బట్ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అన్నారు ఎంప్లాయర్. సో అడిషనల్ డాక్యుమెంటేషన్స్ అన్ని పంపించాము అండ్ నాకు రివర్ట్ బ్యాక్ 180 డేస్ చెప్పారనమాట. 180 డేస్లో నాకు రివర్ట్ చేస్తా అని చెప్పారు. మినిమం టైం అని మ్యాక్సిమం టైం అని చెప్పారు 180 డేస్ అనేది. బట్ ఈ లోపే వస్తుంది అన్నారు. సో నాకు రివర్ట్ రావడానికి నాకు అరౌండ్ 7 months తీసుకున్నట్టు. 180 డేస్ క్రాస్ అయ్యి తీసుకున్నారు. అరౌండ్ 195 డేస్ తీసుకున్నారు. నాకు ఆగస్ట్ కాదు మళ్ళీ జూన్లో నాకు అప్డేట్ వచ్చింది. జూలైలో అప్డేట్ వచ్చింది మళ్ళీ. సో నీ అప్రూవల్ యువర్ వీసా హెస్ బీన్ అప్రూవ్డ్, ప్లీజ్ సబ్మిట్ యువర్ పాస్పోర్ట్ అన్నట్టు నాకు మెయిల్ వచ్చింది అనమాట. సో దెన్ నియరెస్ట్ కాన్సులేట్లో ఎక్కడైతే ఉందో నియరెస్ట్ కాన్సులేట్కి వెళ్ళి పాస్పోర్ట్ డ్రాప్ చేసేయండి, మేము స్టాంప్ చేస్తాం అన్నట్టు చెప్పారనమాట. సో రీసెంట్ నాకు హైదరాబాద్లోనే మన కాన్సులేట్ ఉంది కాబట్టి హైదరాబాద్ కాన్సులేట్లో డ్రాప్ అవుట్ చేశాను. ఈసారి నాకు ఓన్లీ కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడిగారు. I-797 నా పాస్పోర్ట్, ఈ 2 డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపించమని చెప్పారు. అంతకుమించి ఎక్కువ అడగలేదు. డాక్యుమెంట్స్ పంపించాను. 1 weekలో నాకు స్టాంప్ అయ్యి బ్యాక్ వచ్చేసింది. సో వన్స్ పాస్పోర్ట్ నాకు వచ్చిన తర్వాత నేను మా ఎంప్లాయర్తో మాట్లాడుకుంటే వాళ్ళు నాకు రివైజ్డ్ ఆఫర్ లెటర్ పంపించారు. న్యూ జాయినింగ్ డేట్ తోటి రివైజ్డ్ ఆఫర్ లెటర్ పంపించారు. సో నాకు ఆగస్ట్లో వచ్చింది. మిడ్ ఆగస్ట్లో నాకు రివైజ్డ్ నెక్స్ట్ జాయినింగ్ డేట్ వచ్చింది. సో ఇది జూలై నుంచి 1 month గ్యాప్లోనే నేను ఇక ఫ్లైట్స్ బుక్ చేసుకొని మూవ్ అయిపోయా యూఎస్కి. సో ఇది నా H1B జర్నీ బేసికలీ. నెక్స్ట్ మనం కంటిన్యూషన్ H4 జర్నీ, H4 అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అదే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మన ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం.